ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, పరిశుద్ధుడా, జీవముగల రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలయ్యా. కనికరము గల దేవా, కరుణా సంపన్నుడా, మా నీతికి ఆధారమగు దేవా, ప్రతీకారము చేయు దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నిరంతరం స్తుతింపబడుచున్న దేవా, రాజు అయిన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన దినమంతా మమ్ము కాపాడి ఆరోగ్యమును క్షేమమునిచ్చి మా ఆయుష్ను పొడిగించి మరి ఒక శ్రేష్టమైన దినమును మాకు ఇచ్చిన దేవా, మీకు కృతజ్ఞతలు యేసయ్యా. తండ్రి, మేము అనేక సమస్యల్లో ఉన్నామయ్యా. అనారోగ్యములు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అత్యవసరాలను బట్టి సతమతమైపోతున్నామయ్యా. సంతోషముతో పనులు చేసుకోలేకపోతున్నామయ్యా. విశ్వాసమునకు కర్త అయిన దేవా, ఆదరణకర్త, నీ యందే విశ్వాసముంచి ఉన్నామయ్యా. మమ్మను ఆదరించండి యేసయ్యా. మంచి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ దినములు గడిచిపోచున్నాయి, కానీ స్థిరమైన జీవితం లేదయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉద్యోగం లేక, వివాహం కాక, అనారోగ్యం, ఆర్థిక పరిస్థితి బాగోలేక, అప్పులు తీరక అవస్థల పడుచు వేదన చెందుతున్నామయ్యా. మా సమస్యలు తీర్చండి యేసయ్యా. సంతోషం మా జీవితాల్లో అనుగ్రహించండి అయ్యా. ప్రతిదినము విశ్వాసంతో ప్రార్థిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ తండ్రి, మీ సమాధానానికై నిరీక్షించే ఓర్పు సహనమును దయచేయండి దేవా. తండ్రి, మీరు మా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారయ్యా. కానీ మేము మీ చిత్తానికి వ్యతిరేకంగా జీవించి అజ్ఞానముతో మాకు మేము తెచ్చుకున్న ప్రతి శాపము, కీడుతో ఉన్నామయ్యా. తండ్రి, మీ వాక్యమే మాకు బలమయ్యా. నీ శిలువ రక్తమే మాకు ఆశ్రయమయ్యా. నీవే ఆశ్రయుడవై మాకు మేలు చేయమని మొరపెట్టుచున్నామయ్యా. దేవా, ఈరోజు మీరు మా కొరకు దాచి ఉంచిన మేలైనవి, శ్రేష్టమైనవి ఆశీర్వాదములు, మీ కృపా కనికరములు పొందుకొనుటకు మా పాపరోత జీవితమును వదిలిపెట్టి పశ్చాత్తాప హృదయము కలిగి నీ పాద సన్నిధిలో మోకరిల్లినట్లు ప్రతి ఒక్క బిడ్డను దర్శించుము తండ్రి. ప్రభువా, ఎంతోమంది బిడ్డలు బ్రతుకు తెరువు లేక జీవనం కోసం దూరంగా ఉంటూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న వారిని మీ చిత్తంలో వారికి విడుదల దయచేసి వారి జీవితాలను కట్టుము తండ్రి. యాక్సిడెంట్ చేత కాళ్ళు చేతులు విరిగి పడకల మీద ఉన్న వారిని లేవనెత్తము తండ్రి. స్వస్థపరచండి అయ్యా. తండ్రి, మా జీవితాలలో ఉన్న కార్యాలను, నూతన కార్యాలను జరిగించి తృప్తిపరచము తండ్రి. నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపచేసి వారి ఆత్మలను పరిశుద్ధపరిచి ధైర్యపరిచి అభిషేకించుము తండ్రి. మా జీవితాల్లో ఉన్న అపజయాలను జయములుగా మార్చి అద్భుత కార్యాలు జరిగించండి అయ్యా. తండ్రి, మేము ఈ లోకంలో జీవించుటకు మేము చేయు మా ఉద్యోగములలో, మా వ్యాపారములలోను, మా చేతి పనుల్లోను మా కష్టార్జితమును ఆశీర్వదించము తండ్రి. ఈరోజు మేము మొదలుపెట్టు ప్రతి పనిలోను మేము చేయు కార్యముల్లోను సమస్తమును మీ అధికారమునకు ఒప్పుకొనుచు మీ పరిశుద్ధ హస్తమునకు అప్పగించుకొనుచున్నాం తండ్రి. ఈ దినము మా సరిహద్దులను విశాలపరిచి మీ ఆకాశ వాకిన్లు విప్పి మెండైన దీవెనలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు, కృపయు నిత్యము మనందరిపై ఉండునుగాక. ఆమేన్.